వీడియో చూడక ముందు దయచేసి అందరికి ఒక చిన్న 2 ముచ్చట్లు చెప్తా. ఏంది అని అంటే, భార్య పక్కన ఉన్నాక భార్యతో ఏమని చెప్తున్నంటే, నువ్వు నాకు విడాకులు ఇచ్చేసి ఏమైనా చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. అయితే వీడియో పూర్తిగా చూడండి, దీని పార్ట్ 2 కూడా ఉంది, అందరూ కూడా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆయనకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడు ఒక 1 వీక్ టైం అడిగిండు. ఒక 1 వీక్ అయితే మనం ఆగుదాము చూద్దాం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ కూడా అన్నది. ఒక 1 వీక్ అయితే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రతి మనిషి కూడా తప్పు చేస్తాడు. ఒక అవకాశం అయితే ఇచ్చి చూద్దామా అని చెప్పేసి అన్నది వాళ్ళ వైఫ్. అట్లా అని చెప్పేసి మనం అయితే ఒక అవకాశం అయితే ఇచ్చి చూసినాము. వీడియో అయితే చాలా క్రేజీగా వచ్చింది, అందరు దయచేసి చూడాలని చెప్పేసి కోరుకుంటున్నా. అందరికి ఉపయోగపడుతుంది, ఇలాంటి ముందు కాకుండా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఓకే, వీడియో చూడండి ఒకసారి. మీ ఆయన వస్తాడు కదా, కెమెరా వచ్చేసి ఆడ పెడదాం, ఆననే పెడదాం కెమెరా పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపో, మీ చుట్టాల ఇంటికి వెళ్ళిపో. నేను కూడా పక్క సందులో ఉంటా. వాళ్ళు రాగానే నువ్వు అప్పుడే రావద్దు. ఒక 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏంది అసలు నువ్వు అనుకున్న అనుమానం నిజమా తప్ప అనేది తెలుస్తుంది. నువ్వు మాత్రం 15 నిమిషాలు టైం ఆడ. ఇప్పుడు మీ ఆయనకు ఫోన్ చేస్తే నువ్వు ఆఫీస్లో ఉన్నా అని చెప్పినావు కదా, 10 నిమిషాలు ఇంటికి పోతా అని చెప్పిండు. నువ్వు ఏదో మీ చుట్టాల ఇంటికి వెళ్ళిపో, నేను పక్క సందులో ఉంటా. కెమెరా మాత్రం ఆన్లైన్ ఉంటుంది. వాళ్ళు వచ్చే 15 నిమిషాల దాకా నువ్వు రాకు. కానీ నాకు అనుమానం కాదన్న, ఇంటి పక్కల అందరూ చెప్తూనే ఉన్నారన్న, రోజు ఒక అమ్మాయి వస్తుంది, మీ ఆయన అడుగుతుంటే ఇట్లా మా కజిన్ ఇట్లా చుట్టాలు వస్తుందా అమ్మాయి అందుకే అని చెప్తారు. నువ్వు నాకు మొన్న చెప్పినవా స్టోరీ అంతా. కెమెరా పెడదాము, ఈ మొత్తం ఏందో తెలుసుకుందాం. ఇలా నువ్వైతే పక్క సందులు ఉండు, కెమెరా మాత్రం రికార్డ్ ఉంటుంది, మీ ఆయనకు తెలియకుండా మనం ఆడ పెట్టేద్దాం. ఓకేనా? కానీ ఖచ్చితంగా పడదాం. ఇప్పుడు వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఎట్లకైనా ఉండదు. అరే తాళం ఆఫీస్లోనే మర్చిపోయినారా? మర్చిపోయా అట్లా. అరే అదే అర్థం కావట్లా, అసలు ఆఫీస్లోనే మర్చిపోయా తాళం మొత్తం. సరే కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేద్దాం. ఏం సంగతి ఏంట్రా చెప్పరా, ఎక్కడికి వెళ్దాం? చెప్పాలి, నువ్వే చెప్పాలరా. ఎక్కడికి వెళ్దాం? ఇంట్లోకి వెళ్దామంటేనేమో లాక్ చేసింది. మరి అంటే లాక్ మర్చిపోయినారా? సో ఆఫీస్లో టెన్షన్లో ఎందుకంటే అంత టెన్షన్ పడుతున్నావు చెప్పు. ఎందుకేంట్రా, మా ఆవిడ వల్లే టెన్షన్. వదిలేస్తే పోతుంది కదా. వదిలేద్దాం అనుకున్నా కానీ బట్ ఏంటంటే కొద్దిగా తప్పదురా, ఆస్తి తనదే కదా. సో ఆస్తి కోసం తను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఆస్తే కావాలా నీకు? మనుషులు వద్దా? అరే నాకు నువ్వు తప్ప ఎవరు లేదు తెలుసా, నువ్వే కావాలి. అవును, నేను కావాలన్నా, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఆస్తి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. సరే నన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు? పెళ్ళి అంటే పెళ్ళి చేసుకుందాం అనుకుంటారా, బట్ ఏంటంటే మా ఆవిడ డివోర్స్కి అంటే వద్దంటుందిరా. నాకు డివోర్స్ కాదు, నాకు నువ్వే కావాలంటుంది అసలు. అప్పుడు మరి నువ్వు చెప్పాలి కదా నువ్వు నాకు వద్దు అని. అదే అందాం అనుకున్నా కానీ ఎందుకంటే తను వినట్లేదు అన్నమాట. తను లేదంటే నువ్వు అప్లై చేసి నువ్వు సైన్ చేసి నువ్వు అడుగు డివోర్స్. సర్లేరా, ఇప్పుడు డివోర్స్ చేసిన ఎందుకు, కానీ మనం పార్క్ వెళ్దాము. పార్క్ రాను, నేనేం రాను. ఫస్ట్ నువ్వు అయితే పెళ్లి టాపిక్ తెచ్చి అది మాట్లాడు ప్లీజ్. బంగారం అర్థం చేసుకురా. ఎప్పుడు పెళ్లి టాపిక్ రావద్దు అంటావు, కానీ నీకు నీ పెళ్ళం కావాలి, నేను కావాలన్నట్టు. నాకు నువ్వే కావాలరా, నువ్వు కావాలి. అవును నాకు తెలుసు, కానీ తన మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నావు కదా నువ్వు. అరే తన మీద అంటే తను పెళ్లి చేసుకున్నారా? నేను నీకు అర్థం కావట్లేదా? నాకు తెలుసు నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నా కోసం వదలలేవా అంటున్నా నిన్ను. అరే నీ కోసం వదిలేది, తన దగ్గర ఆస్తి ఉంది, ఆస్తి కోసమే బతకాలంటే ఆస్తి కావాలి కదరా. తన వల్ల ఉద్యోగం ఇవన్నీ తన వల్ల వచ్చాయి నాకు తెలుసా. అందుకని తన వల్ల వచ్చిందని తనను ఉంచుకుంటున్నావు అంతే కదా. అరే అలా కాదురా, నాకు నువ్వంటేనే ఇష్టం. నాకు తెలుస్తుంది నేను నీకు ఇష్టం లేదని చెప్పి వదులు. అరే అలా కాదురా బంగారం, అర్థం చేసుకోరా. ఎంత అర్థం చేసుకోవాలి నేను చెప్పు, ఎంత అర్థం చేసుకోవాలి నేను? ఇన్ని రోజుల నుంచి అర్థం చేసుకోబట్టే నువ్వు ఇంత బిహేవ్ చేస్తున్నావు. ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా నా వల్ల నా మీద నమ్మకం లేదా? ఉంది, అందుకనే కదా వదిలేయమంటుంది, తన డివోర్స్ ఇవ్వమంటుంది. అరే నేను ఇద్దాం అనుకున్నా, తను తీసుకోరా, తనకు నేనే కావాలని పట్టుబట్టి కూర్చో. అప్పుడు నువ్వు కొట్టు, గట్టిగా చెప్పు, వాళ్ళ మమ్మీ వాళ్ళందరికీ పిలువు చెప్పు. అరే నేను తను కొట్టలేను రా, తనంటే నాకు చాలా ఇష్టం. మరి తన ఇష్టం అన్నప్పుడు నన్ను వదిలే. అరే నువ్వన్నా కూడా ఇష్టమే రా. అంటే తన ఫస్ట్ వైఫ్, నేను సెకండ్ వైఫా నీకు? అంటే ఇంత మీనింగ్ వస్తుందా? అలా అని కాదురా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే నేను ఇష్టమే నీకు. తనను వదిలేసినాక నువ్వు నా దగ్గరికి రా, సరేనా? అప్పుడు దాకా నా దగ్గరికి రావద్దు ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఏం అర్థం చేసుకోవాలి నేను? ఎంత? సరే మనం ఫస్ట్ రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి రూమ్కి లేదు, ముద్దో అగ్గో ఏం లేదు, వెళ్ళు. అవసరం లేదు, అవసరం లేదు. అరే మా భార్య గురించి ఎత్తుతావు ఏంట్రా? అసలు నేనంటే నాకు ఇష్టమే కదా. ఇష్టమే, అందుకని తను వదిలేస్తే చేసుకుందామని అంటున్నాను కదా. అరే కరెక్టే, కానీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా. నాకు తెలుసు నేను ఇష్టం అని. ఫస్ట్ నువ్వు తనను వదిలేసినాక నా దగ్గరికి రా. అరే తను వదిలేద్దాం అంటే ఆస్తి ఉందిరా, ఆస్తి పోతుంది. నీకు అర్థం కావట్లా? అవును చెప్పు, ఇట్లా ఇట్లా కావాలి, సైన్ చేయించు. డివోర్స్ కాకుండా ఫస్ట్ సైన్ చేయించి డివోర్స్ అప్లై చేసి సరిపోతుంది కదా. అరే తనకి నేనే కావాలంటారా? అప్పుడు నేను నీకు కావాలి అన్నప్పుడు నువ్వు తనను వదిలేసినాకే నా దగ్గరికి రా.
లేదు అంటే మాత్రం నేను అలా ఉండను, నీ ఇష్టం చెప్తున్నా. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఎంత అర్థం చేసుకోవాలి నేను నిన్ను చెప్పు. ఇన్ని రోజులు నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, కానీ నువ్వు నీ భార్య కావాలని నువ్వు అంటున్నావు. అరే నేనంటే చాలా ఇష్టం, అంటే నీతోనే వస్తాను ఎక్కడికైనా అంటే. మరి రూమ్కి వెళ్దాం రా, రూమ్కి వెళ్దాం రా. వెళ్దాం ఫస్ట్ వెళ్దాం, కానీ నువ్వు ఫస్ట్ అయితే మీ ఆవిడతో మాట్లాడు. సరే ఇవన్నీ టెన్షన్లు అనొద్దు, కానీ సినిమా కన్నా వెళ్దామా? ఏ సినిమాకి వద్దు, ఏమొద్దులే. కొన్ని పార్క్ కన్నా వెళ్దాం. ఎక్కడికి వద్దు నువ్వు ఫస్ట్. ప్లీజ్ రా. నేను రాను. ఫస్ట్ అయితే నువ్వు మాట్లాడు, మీ ఆవిడతో మాట్లాడి నువ్వు నాకు నువ్వు వద్దు. నువ్వు చెప్పు, అవసరమైతే ఇంట్లో చెప్పు, నాకు వేరే అమ్మాయి ఉంది అని. నువ్వు చెప్పలేవా? నీకు నోరలేదా? కానీ చెప్తే తను ఫీల్ అవుతుందేమో. ఎందుకు ఫీల్ అవుతుంది అంటే? తను ఫీల్ అయితే ఏం ప్రాబ్లం లేదు, మన ఇద్దరం బతకాలంటే నేను ఫీల్ అవ్వద్దు. నీకు నేను ఫీల్ అయినా పర్లేదు, తను మాత్రం ఆస్తి మన చేతికి వస్తే. ఎంత ఆస్తి లేకపోయినా పర్లేదు, బతకొచ్చు మన ఇద్దరం. అరే ఆస్తి ఉంటే మనం హ్యాపీగా బతకచ్చు. ఏం అవసరం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతుకుతాను. ప్లీజ్ రా. వద్దు, నాకు నేను నీకు కావాలంటే నాకు ఫస్ట్. అరే నేను చాలా ప్రేమించాను అసలు, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు. అవును నేనే ఉన్నా, నీకు తెలుసు. లెగు. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఎంత అర్థం చేసుకోవాలి ఇంకా? నేను నన్ను వద్దు, నువ్వు నన్ను వదిలేసే చెప్తున్నా. అరే ఏమైంది రా, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు సడన్ గా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్నావు ఇంత ఆర్గ్యువేషన్. అరే నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు, నాకు ఎంత చేయాలి? చాలా ఇష్టం. వదులు, నువ్వు ఫస్ట్ చేయొద్దు. ఫస్ట్ నువ్వు మీ వైఫ్కి చెప్పు అంతే. అరే వైఫ్ మ్యాటర్ తీసుకురావద్దురా ప్లీజ్, అర్థం చేసుకో. ఎంత అర్థం చేసుకోవాలరా? నేను అర్థం చేసుకోబట్టి ఇంట్లో దాకా తెచ్చావు. నీ పిల్లం బాగానే ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావు, మధ్యలో నేను బుక్ అవుతున్నా. అది నీకు అర్థం కావట్లేదు. నీకు నేను మహారాణిలో చూసుకుంటారా ప్లీజ్? అవసరం లేదు, మహారాణి చూసుకునేంత అవసరం. ఒక ముద్ద బువ్వ పెడితే చాలు నాకు, అంతగా నీ ఆస్తి నాకు నువ్వేం అవసరం లేదు. జస్ట్ నువ్వు నాకు వదులు, నువ్వు చేయి పట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇరిటేట్ వస్తుంది తెలుసా నేను చూస్తుంటే. అరే నేను పెళ్లి చేసుకుంటా. ఏ అవసరం లేదు, ఫస్ట్ మీ వైఫ్ తో మాట్లాడినాక నా దగ్గరకు వచ్చి మాట్లాడు. ఫస్ట్ డివోర్స్ ఇవ్వు, తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? మైండ్లో అది పెట్టుకో. సర్లే కానీ సరే మనం రూమ్ కన్నా వెళ్దాం. రూమ్ కి లేదు, ఫస్ట్ డివోర్స్ అడుగు అంతే. అరే నువ్వెందుకు వచ్చినావు అసలు? ఏంటి ఎందుకు వచ్చినావు నువ్వు ఇలా? డ్యూటీకి పోయినా? అవును, ఇదేవుతి తను మా పిన్ని కూతురు. నువ్వు ముందు ఎలా ఉంచలేవే? ఏం దజ్జా కూతురు మీద నీళ్ళట్టు జరగట్టు. అరే తను మా పిన్ని కూతురు. పక్కన అరే తను మా పిన్ని కూతురు, అందుకని పిన్ని కూతురు అంటే చూద్దాం మామూలుగా మాట్లాడనీకని వచ్చింది.